హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి వాళ్ళ నాన్న ఆనందరావు శ్రీవల్లి దగ్గరికి వచ్చి, అమ్మాయి నేను దొంగనని ఆ నర్మదా ప్రేమ ఇద్దరు కనిపెట్టారు. వాళ్ళకి నిజం తెలిసిపోయింది. ఆ దొంగ దగ్గర తాళాలు ఎందుకున్నాయి, అసలు ఆ దొంగకి నీకు సంబంధం ఏంటి అని ప్రేమ నర్మద అడుగుతున్నారు. అందుకే ఆ తాళాలు నీ దగ్గర ఉంటే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది, నీ సంసారమే నాశనం అయిపోతుంది. వెంటనే ఆ తాళాలు మీ అత్తయ్యకి ఇచ్చేయమ్మా అని ఆనందరావు అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది. ఏంటి నాన్నగారు, అసలు నువ్వు ఈ తాళాలు మా అత్తయ్యకి ఇచ్చేయమని చెప్పడమేంటి? ఇప్పుడే నాకు ఇంటి బాధ్యతలు అప్పచెప్పాడు, ఇంత తొందరగా మళ్ళీ తిరిగి అత్తయ్యకి ఎలా ఇవ్వాలి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ఆనందరావు, చూడమ్మి, నువ్వు ఒకవేళ తాళాలు మీ అత్తయ్యకి ఇవ్వకపోతే ఇక నర్మదా ప్రేమ నీ నిజ స్వరూపాన్ని రామరాజు ముందు బయట పెడతారు. దాంతో నేను జైలుకు వెళ్తాను, నీ జీవితం నాశనం అయిపోతుంది. పదమ్మా, తాళాలు అయితే మళ్ళీ ఇంటి బాధ్యతలు నీకు ఎలాగా వచ్చేలా నేను చేస్తాను. ముందు ఇంటిని తాళాలని మీ మావయ్యకి ఇచ్చేదు పద అని చెప్పి ఇక భాగ్యం ఆనందరావు ఇద్దరూ కూడా శ్రీవల్లిని తీసుకొని రామరాజు దగ్గరికి వస్తారు. మావయ్య గారండి అని పిలుస్తూ ఉంటే అప్పుడు రామరాజు వేదవతి ఇద్దరూ కూడా శ్రీవల్లి దగ్గరికి వస్తారు. ఇక శ్రీవల్లి, మావయ్య ఇదిగోండి తాళాలు, ఈ ఇంటి బాధ్యతలు నాకు వద్దు అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి, అదేంటమ్మా, ఇంటి బాధ్యతలు నీకొద్దని అంటున్నావు, ఎందుకు, ఏం జరిగింది, నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదత్తయ్య, నన్ను ఎవరూ ఏమీ అనలేదు అని శ్రీవల్లి అంటుంది. ఇక భాగ్యం, చూడు వదిన, అసలు నా కూతురు చిన్నది, లోకజ్ఞానం తెలియనిది, ఇంత పెద్ద బాధ్యత మీదేసుకొని ఏం చేస్తుంది చెప్పు? కొద్ది రోజుల తర్వాత ఆ ఇంటి బాధ్యతలు మళ్ళీ నా కూతురికే అప్పజెపుదురు, ముందు ఈ తాళాలు తీసుకోండి అని చెప్పడంతో ఇక రామరాజు తన మాట కాదనలేక ఆ తాళాలని తీసుకుంటాడు. అది గమనించిన వేదవతి వెంటనే పక్కకు వెళ్ళిపోతుంది. ఇక రామరాజు తన మనసులో, ఇదేంటి, ఆ రోజు నేను బుజ్జమ్మని నమ్మకద్రోహం చేసిందని ఇంటి తాళాలు తన దగ్గర నుంచి శ్రీవల్లికి ఇచ్చాను, అది మనసులో పెట్టుకొని చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఇంటి బాధ్యతలు తీసుకోమనంటే ఏమంటుందో అని చెప్పి ఇక రామరాజు వేదవతి దగ్గరికి వెళ్ళి, చూడు బుజ్జమ్మ, ఆ రోజు తొందరపడి నిన్ను అపార్థం చేసుకున్నాను, కానీ నిజం తెలుసుకున్నాక నేను ఎంతో బాధపడ్డాను. ఇదిగో బుజ్జమ్మ, ఇంటి బాధ్యతలు నువ్వే తీసుకో, నా మాట కాదనకు, నన్ను బాధ పెట్టకు, ప్లీజ్ బుజ్జమ్మ, నన్ను క్షమించు అని రామరాజు వేదవతిని అంటూ ఉంటే అది చూసిన వేదవతి చాలా బాధపడుతూ, అది కాదండి, మీరు నాకు క్షమాపణ చెప్పాలని కాదు, కానీ పెళ్ళైన దగ్గర నుంచి ఏ రోజు కూడా మీతో ఒక్క అబద్ధం చెప్పలేదు, మిమ్మల్ని మోసం చెయ్యలేదు, కానీ ఎవరి మాటలో నమ్మి నన్ను అనుమానించారు, అవమానించారు, బాధ పెట్టారు. ఎలా తీసుకోవాలండి? మళ్ళీ ఆ మాటలే నిజమని నమ్మి నా దగ్గర నుండి మళ్ళీ ఆ తాళాలు తీసుకొని శ్రీవల్లికి ఇస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని బుజ్జమ్మ వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ఇప్పటికే నేను ఇంటి బాధ్యతలు శ్రీవల్లికి ఇచ్చి నిన్ను ఎంతో బాధ పెట్టాను. ఇక ఏమి జరిగినా మళ్ళీ ఈ తాళాలు నేను ఇంట్లో ఎవరికీ ఇవ్వను, ఇంటి బాధ్యతలు ఇంకెవరికి అప్పజెప్పను, నీకు తప్ప. ఇదిగో బుజ్జమ్మ, ఈ తాళాలు తీసుకో అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి చాలా సంతోషపడుతూ ఆ ఇంటి బాధ్యతలు తీసుకుంటుంది. ఇక అది చూసిన శ్రీవల్లి మనసులో చాలా కోపంతో రగిలిపోతూ, ఇదేంటి, నా చేతులారా నా ఇంటి పెత్తనాన్ని మావయ్యకి ఇచ్చాను, ఇక నుండి ఆ తాళాలు ఇంటి బాధ్యతలు ఇక ఎవరికీ ఇవ్వనని అత్తయ్యతో చెప్తున్నాడు, నేను కావాలనే ఇలా చెయ్యవలసి వచ్చింది, ఛీ
అని చెప్పి ఇక శ్రీవల్లి చాలా కోపంతో తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అది చూసిన భాగ్యం అమ్మాయి శ్రీవల్లి అనుకుంటూ శ్రీవల్లి గదిలోకి వెళ్తుంది. ఇక భాగ్యం ఏంటమ్మీ ఎందుకలా బాధపడుతున్నావు? చూడు ఇప్పుడు మీ నాన్న గురించి ఆ తాళాలు మీ మావయ్యకి ఇవ్వవలసి వచ్చింది. కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక ప్లాన్ వేసి మళ్ళీ ఇంటి బాధ్యతలు నీకొచ్చేలా చేస్తాను కదా, నువ్వేమీ బాధపడకు అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మ అంతా అయిపోయింది. ఇన్ని రోజులు ఆ ప్రేమని నర్మదని నేను బెదిరించాను. కానీ ఇక నుండి వాళ్ళు నన్నే బెదిరిస్తారు, నా మాటంటే గౌరవం లేకుండా చేస్తారు అని చెప్పి శ్రీవల్లి ఇక భాగ్యం ఇద్దరూ కూడా తన రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే కామాక్షి చాలా కోపంగా ఇంట్లోకి వచ్చి శ్రీవల్లి శ్రీవల్లి అని చాలా కోపంతో పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి అక్కడికి వచ్చి ఏంటి కామాక్షి అంత కోపంగా వస్తున్నా, ఏం జరిగింది అనగానే అప్పుడు కామాక్షి చూడు వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఆడబిడ్డ కట్నం ఇవ్వకుండా ఇంట్లో అడుగుపెట్టారు. నువ్వేం చేశావు? రోళ్ళు గోళ్ళు నగలిచ్చి నన్ను మోసం చేశావు. ఈ విషయం వెంటనే అమ్మా నాన్నతో చెప్పేస్తాను అని కామాక్షి అంటూ ఉంటే ఆ మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక శ్రీవల్లి వద్దు కామాక్షి ప్లీజ్, ఎక్కడో ఏదో జరిగింది, నీకు రోల్డ్ గోల్డ్ నగలు నేను ఇవ్వలేదు అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు కామాక్షి చూడు వదిన, ఆ నగలు నువ్వే ఇచ్చావు. ఆ రోజు నెక్లెస్ నా చేతికి ఇచ్చింది నువ్వే కదా, అది రోల్డ్ గోల్డ్. వెంటనే ఆ నెక్లెస్ని తీసుకొచ్చి నాన్న ముందు పెడితే ఇక నీ గురించి నిజం తెలిసిపోతుంది అని చెప్పి కామాక్షి శ్రీవల్లికి వార్నింగ్ ఇవ్వడంతో ఇక భాగ్యం శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటారు. ఇక భాగ్యం తన మనసులో ఇదేంటి, ఇప్పటికే నా కూతురు ఇంటి బాధ్యతలు వాళ్ళ అత్తయ్యకి అప్పచెప్పారని చాలా కోపంతో ఉంది. ఇంతలోనే ఈ కామాక్షి ఆ రోల్డ్ గోల్డ్ నగలని వాళ్ళ నాన్న ముందు నిజాన్ని బయట పెట్టాలని ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ప్రేమ నర్మద ఒక్కసారి షాక్ అవుతారు. ఇక ప్రేమ చూసావా అక్క, ఆ రోజు శ్రీవల్లి ఈ నగలు బంగారంలాగా లేవేంటి అని అంటే ఏం చెప్పింది, అవి బంగారపు నగలే, రేట్ ఎక్కువ అని చెప్పడంతో మనం కూడా గుడ్డిగా నమ్మాం. కానీ ఆ శ్రీవల్లి పుట్టింట్లు పెట్టిన వాళ్ళ నగలు కూడా రోల్డ్ గోల్డ్వే. ఇది చూస్తేనే తెలుస్తుంది కదక్క వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఏమీ లేదని అని ప్రేమ అనగానే అప్పుడు నర్మద అవును ప్రేమ, ఇన్ని రోజులు నేను కూడా ఈ నగల గురించి ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు కామాక్షి వచ్చి చెప్పిన తర్వాతే మనకు అర్థమయ్యింది అని చెప్పి నర్మద అంటుంది. ఇక కామాక్షి గొడవ చేస్తూ ఉండగా ఇంతలోనే వేదవతి రామరాజు అక్కడికి వస్తారు. కామాక్షిని చూసిన రామరాజు అమ్మ కామాక్షి ఏమైందమ్మా, ఎందుకు అంతలా అరుస్తున్నావు, ఎందుకు శ్రీవల్లితో గొడవ పడుతున్నావు, ఏం జరిగిందో చెప్పమ్మా అని రామరాజు అనగానే అప్పుడు కామాక్షి చూసావా నాన్న, నీ పెద్ద కోడలు ఎంత మోసం చేసిందో, వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని ఆడబిడ్డ కట్నం ఇవ్వకుండా ఇంట్లో అడుగుపెట్టి మోసం చేశారు. నీ పెద్ద కోడలు మాత్రం నాకు బంగారు నెక్లెస్ అని ఇచ్చి అది నన్ను మోసం చేసింది. కానీ తీరా చూసేసరికి ఆ నెక్లెస్ రోల్డ్ గోల్డ్ అని తెలిసిపోయింది. ఇక్కడికి వచ్చి నేను నిలదీస్తే సైలెంట్గా ఉండు, ఎవరికైనా తెలిసిపోతుంది, ప్లీజ్ నన్ను కాపాడు అని చెప్పి శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంది నానా అని కామాక్షి అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా, అది ఎలా వచ్చిందో కానీ శ్రీవల్లి వల్ల అమ్మ తనకి బంగారు నగలు చాలా చేయించింది. రోల్డ్ గోల్డ్ నగలు ఇవ్వడం నీకు శ్రీవల్లికి ఎందుకు అలా చేస్తుంది, నువ్వెక్కడో ఏదో పొరపాటు పడ్డట్టున్నావు అని రామరాజు అనగానే అప్పుడు కామాక్షి లేదు నాన్న, వదినే ఆ నగలు నా చేతికిచ్చింది, ఇది ఆడబిడ్డ కట్నం కింద నువ్వు ఉంచుకో అని చెప్పి ఆ నెక్లెస్ నాకిచ్చింది. కానీ అది తీరా చూసేసరికి రోల్డ్ గోల్డ్, ఇదిగో నానా ఆ నెక్లెస్ కూడా తీసుకొచ్చాను అని చెప్పి ఇక కామాక్షి బ్యాగ్లో ఉన్న ఆ నెక్లెస్ని తీసి రామరాజుకి ఇస్తుంది. అది చూసిన భాగ్యం శ్రీవల్లి
ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే వేదవతి, ఏంటి వదినా, ఏంటి కామాక్షి అనేది నిజమేనా? అంటే నువ్వు శ్రీవల్లికి బంగారు నగలు పెట్టలేదా? రోళ్ళు గోల్డ్ పెట్టావా? అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం కంగారు పడుతూ ఉంటే ఇక నర్మద, లేదత్తయ్య, ఆ నగలు రోళ్ళు గోల్డ్ నగలే. ఆ రోజు నేను పెళ్లిలోనే శ్రీవల్లి అక్కని అడిగాను. అక్క, ఇవి బంగారం వాట్లాగా కనిపించడం లేదు, రోళ్ళు గోల్డ్ వాటిలా ఉన్నాయక్క అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ ఏదో ఒకటి మాట దాటేసి నాతో నిజం చెప్పకుండా అక్కడి నుంచి తప్పించుకుంది. కానీ ఇప్పుడు అర్థమైందత్తయ్య, ఇవి రోళ్ళు గోల్డ్ నగలు, పెళ్లికి బంగారు నగలు కూడా పెట్టలేదని అని నర్మద అనగానే ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే, చెప్పు భాగ్యం, ఇది రోల్డ్ గోల్డా, బంగారమా? నిజంగా నా కూతురు చెప్పినట్టు నువ్వు శ్రీవల్లి పెళ్లికి బంగారు నగలు చేయించలేదా? అని రామరాజు భాగ్యంని గట్టిగా అడగడంతో ఇక ఆ మాటలు విన్న భాగ్యం కంగారు పడుతూ ఉంటుంది. ఇక శ్రీవల్లి, మావయ్య, నేను చెప్తాను, కానీ మాకు చేసే ఆ వ్యాపారి బంగారు నగలు ఇక 2 రోజుల తర్వాత ఇస్తాను అని చెప్పడంతో ఇక పెళ్లికి మమ్మీ రోల్డ్ గోల్డ్ నగలే పెట్టింది, బంగారు నగలు పెట్టలేదు. కానీ అందులో పరువు పోతుందని అవి బంగారు నగలే అని మీతో అబద్ధం చెప్పాను మావయ్య అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి ఒక్కసారే షాక్ అవుతారు. ఇక వెంటనే వేదవతి భాగ్యం చెంప పగలగొట్టి, చూడు, నువ్వు నీ కూతురు చేసిన మోసం చాలు, మా దగ్గర నిజం దాచిపెట్టి నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపిస్తావా? ఛీ అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం, లేదొదినా, నేను నిజమే చెప్తున్నాను, ఆ నగలు ఎలా మారాయో నాకు తెలియడం లేదు, కావాలని ఎవరైనా చేసి ఉంటారో ఏమో అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద, చూడు పిన్ని, అసలు ఆ నగలు కావాలని ఎవరు ఎందుకు మారుస్తారు? పెళ్లిలో నీ కూతురు మెడలో ఉన్న నగలు ఎవరు మారుస్తారు? అయినా పెళ్లి కూతురు మెడలో ఆ నగలు తీయడానికి ఎవరికి అంత ధైర్యం ఉంటుంది అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు, ఒరేయ్ చందు, నీ అత్త, నీ భార్య ఎంత మోసం చేశారో చూసావారా? అసలు వీళ్ళ గురించి నిజం తెలుసుకోవాలి అని రామరాజు అనగానే అప్పుడు నర్మద, లేదు మావయ్య, వాళ్ళ గురించి నేను నిజం ఎప్పుడో తెలుసుకున్నాను. చూడండి మావయ్య, ఆ శ్రీవల్లి వాళ్ళ నాన్న మాత్రం రోజు ఇడ్లీ బోండాలు అమ్ముతూ వచ్చిన డబ్బుతోనే ఇల్లును గడిపేస్తుంటాడు. కానీ ఆ నిజాన్ని మన దగ్గర దాచిపెట్టి మనల్ని మోసం చేసి ఇక శ్రీవల్లిని బావగారికిచ్చి పెళ్లి జరిపించింది అని నర్మద చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి, లేదు మావయ్య, నర్మద కావాలనే నా మీద అబద్ధం చెప్తుంది అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద, చూడండి మావయ్య, ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత కూడా నేను చెప్పేది నిజమా అబద్ధమా మీకే తెలిసిపోతుంది అని నర్మద అనగానే ఇక రామరాజు ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే, చూడు భాగ్యం, నీ కూతుర్ని తీసుకొని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? సరే, లేకపోతే పోలీసులకి ఫోన్ చేసి నీ కూతుర్ని, నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని రామరాజు అంటాడు. అప్పుడు చందు, నానా, నన్ను క్షమించు నానా, ఈ శ్రీవల్లి మాటలు నమ్మి నేను కూడా మోసపోయాను. నేను పెళ్లి కోసం 10 లక్షల రూపాయలు తెచ్చి శ్రీవల్లి వాళ్ళకి ఇచ్చాను. కానీ ఆ శ్రీవల్లి వాళ్ళు మాత్రం ఇంతవరకు ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు. నెల రోజుల్లో తిరిగిస్తానన్న డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. సేట్ రోజు ఆఫీస్కి వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అంతేకాకుండా నేను ఈ 2 రోజుల్లో డబ్బు తిరిగి ఇవ్వకపోతే నన్ను పోలీసులకి పట్టిస్తానని వార్నింగ్ ఇచ్చాడు అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాకు తెలియకుండా వాళ్ళకి డబ్బు ఎందుకిచ్చావురా అనగానే అప్పుడు చందు, నానా, ఈ పెళ్ళి ఆగిపోతే నువ్వు ఎక్కడ బాధపడతావోనని నేను వెంటనే ఆ డబ్బు తెచ్చిచ్చి పెళ్ళి జరిగేలా చేశాను నానా, నన్ను క్షమించు అని చందు అనగానే ఇక రామరాజు చాలా బాధపడుతూ, ఒరేయ్, నీ భార్యని వెంటనే మెడ పట్టుకొని బయటికి గెంటేయిరా, ఇలా మోసం చేసే వాళ్ళకి మన ఇంట్లో స్థానం లేదు. కానీ డబ్బు లేదని, ఆస్తి లేదని
ముందే నాకు చెప్పి ఉంటే నేను నిజంగానే ఒప్పుకొని శ్రీవల్లిని నీకిచ్చి పెళ్లి చేసేవాణ్ణి. కానీ ఇలా మోసం చేసి పెళ్లి చేసిన వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు అని రామరాజు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి, వద్దు బా, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు, ఇక ఈ తప్పులు ఎప్పుడూ చెయ్యను బావా అని చెప్పి శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉన్నా ఇక చందు మాత్రం శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక అది చూసిన నర్మద, ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రామరాజు, అమ్మ, ఆ శ్రీవల్లి మాటలు నమ్మి మనమందరం ఎంతో మోసపోయాం. తన మోసం చేసిన మాటలు విని మిమ్మల్ని నేను ఎంతో బాధ పెట్టాను, నన్ను క్షమించండమ్మా అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శ్రీవల్లి మాత్రం ప్రేమ, నర్మద వైపు చూస్తూ చాలా కోపంతో రగిలిపోతూ, ఒసై, నా నిజాన్నే బయట పెట్టారు, నా జీవితాన్ని నాశనం చేశారు కదే, ఇంతకింత అనుభవిస్తారు, కానీ నేను మాత్రం మీ జీవితాలని నాశనం చెయ్యకుండా ఉండను, చూడు ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా నర్మద, ప్రేమ ప్లాన్తో కామాక్షి ద్వారా గిల్టీ నగలని తెలుసుకొని భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు, వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.